గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈరోజు అండ్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. అండ్ అంటే ఏంటిది, అది ఎలా యూజ్ చేయాలి అనేది. అండ్ అనేది కంజంక్షన్స్ ఫ్రెండ్స్. ఎట్లా యూజ్ చేయాలో బాగా వినండి. సి అండ్ అంటే మరియు అని అర్థం. అండ్ అంటే అర్థం ఏంటిది, మరియు. అండ్ అనేది ఏంటిది ఫ్రెండ్స్, కంజంక్షన్. How many types of conjunctions? There are 3 types: coordinating conjunctions, subordinating conjunctions, compound conjunctions. See, conjunction లో and అనేది ఒక భాగం. and అంటే అర్థం ఏంటిది, మరియు. ఇది రెండు నౌన్స్ని కానీ రెండు అడ్వర్బ్స్ కానీ నెక్స్ట్ రెండు అడ్జెక్టివ్స్ కానీ నెక్స్ట్ క్లాజెస్ని కలుపుతుంది. ఇట్ కంజైన్ 2 nouns, 2 adverbs, 2 adjectives and clauses. రెండు నౌన్స్ని కానీ రెండు అడ్వర్బ్స్ని కానీ అడ్జెక్టివ్స్ కానీ క్లాజెస్ని అండ్ కలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురు వ్యక్తులు అండ్ ఎప్పుడు వాళ్ళు కాలి. ఇప్పుడు ఇక్కడ ఈయన పేరు రాజు, ఈయన పేరు రాము, ఈయన పేరు సీను అనుకోండి. ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు అండ్ ఎప్పుడు వాడాలి, ఎవరెవరు ఉన్నారు అక్కడ అన్నప్పుడు అక్కడ రాజు రాము, ఇక్కడ అండ్ సీను అనాలి. ఇది నౌన్స్. అంటే రాజు తర్వాత మళ్ళీ రాజు అండ్ రాము అండ్ సీను ఇట్లా అనొద్దు. రాజు రాము అండ్ సీను అని అనాలి. అర్థమవుతుందా? సీను అండ్ అనిల్ ఆర్ దేర్. ఇప్పుడు చూడండి ఎవరెవరు ఉన్నారు అక్కడ అంటే శ్రీనివాస్ అండ్ అనిల్ ఆర్ దేర్. శ్రీనివాస్ అనేది ఎవరు, నౌన్. అనిల్ ఏంటిది, నౌన్. ఈ ఇద్దరు వ్యక్తుల్ని కలిపేది ఏంటిది, అండ్. ఇది కంజంక్షన్. శ్రీనివాస్ అండ్ అనిల్ ఆర్ దేర్. నెక్స్ట్ రెండు అడ్వర్బ్స్ని చూద్దాం. అనిల్ speaks English slowly and carefully. Anil speaks English slowly and carefully. అనిల్ మెల్లగా మరియు జాగ్రత్తగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఇక్కడ అనిల్ స్పీక్స్ ఇంగ్లీష్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ. ఇవి రెండేంటివి, అడ్వర్బ్స్. అంటే రెండు అడ్వర్బ్స్ని కలిపింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రెండు అడ్జెక్టివ్స్. నెక్స్ట్ అనిల్ ఈజ్ టాల్ అండ్ హ్యాండ్సమ్. నెక్స్ట్ అనిల్ ఈజ్ టాల్ అండ్ హ్యాండ్సమ్. అనిల్ పొడుగానే కాదు, పొడుగా మరి అందంగా ఉండు. అనిల్ పొడుగా మరియు అందంగా ఉన్నాడు. నెక్స్ట్ అడ్జెక్టివ్స్ అయిపోయి. నెక్స్ట్ ఫోర్త్ వన్, దే అండ్ ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. వాళ్ళు మరియు నేను హైదరాబాద్కు వెళ్ళాము. ఇది క్లాస్. వాళ్ళు మరియు నేను హైదరాబాద్కి వెళ్ళాము అంటే రెండు నౌన్స్ని, రెండు అడ్వర్బ్స్ని, అడ్జెక్టివ్స్ని, క్లాసెస్ని కలిపింది. ఫ్రెండ్స్, ఇంకా వినండి, ఇక్కడ వినండి. ఇప్పుడు నెంబర్స్ని కూడా కలుపుతుంది. నెంబర్స్ని ఫ్రెండ్స్, 5 ఎంత, 5 కలిపితే ఎంత అవుతుంది అని అంటాం. 5
5 and 5 makes 10. 5 కలిపితే 10 అవుతుంది. అంటే నెంబర్స్ అంకెలను కలిపేటప్పుడు కూడా అండ్ చాలా ఇంపార్టెంట్. సి వన్ మోర్. నెక్స్ట్, వాట్ ఈజ్ 35 plus 5? What is 35 plus 5? What is 35 and what is 35 and 5? What is 35 and 5? అంటే 35 మరియు 5 ఎంత అవుతుంది? ఇట్లా అంటే అంకెలను నెంబర్స్ని కలిపేటప్పుడు కూడా అండ్ చాలా చాలా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి వినండి. అండ్ అంటే అర్థం ఏంటిది? మరియు. ఇది ఒక కంజంక్షన్, ఇది కోఆర్డినేటివ్ కంజంక్షన్. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే రెండు నౌన్స్ని కానీ, రెండు అడ్వర్బ్స్ని కానీ, రెండు అడ్జెక్టివ్స్ని కానీ, క్లాసెస్ కానీ కలుపుతుంది. ఇది నౌన్. ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు అండ్ ఎప్పుడు యూజ్ చేయాలి అన్నప్పుడు రాజు, రాము, సీను ఉన్నారు. ఇక్కడ అండ్ ఎప్పుడు యూజ్ చేయాలి? రాజు, రాము అండ్ సీను అనాలి. 10 మంది ఉన్నారు. మరి 10 మంది వచ్చినప్పుడు అండ్ అక్కడ ఎప్పుడు యూజ్ చేయాలి? 9వ వ్యక్తి దగ్గర అండ్ యూజ్ చేయాలి. 9వ వ్యక్తి దగ్గర అండ్ 10. అర్థమవుతుందా? సి ఇప్పుడు రెండు నౌన్స్ని ఏంటిది? శ్రీనివాస్ అండ్ అనిల్ ఆర్ దేర్. ఇక్కడ రెండు నౌన్స్ని ఏం కలిపింది? అండ్ కలిపింది. శ్రీనివాస్ అండ్ అనిల్ ఆర్ దేర్ అంటే శ్రీనివాస్ మరియు అనిల్ అక్కడున్నారు. నెక్స్ట్ అడ్వర్బ్స్. అనిల్ స్పీక్స్ ఇంగ్లీష్ స్లోలీ అండ్ కేర్ఫుల్లీ. అనిల్ నెమ్మదిగా మరియు జాగ్రత్తగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఈ స్లోలీ, కేర్ఫుల్ అనేది ఏంటిది? రెండు అడ్వర్బ్స్. అవి రెండు అడ్వర్బ్స్. రెండు అడ్వర్బ్స్ని కలిపింది. నెక్స్ట్ థర్డ్ వన్, అడ్జెక్టివ్స్. Anil is tall. Anil is tall. Anil is tall and handsome. Tall అనేది, హ్యాండ్సమ్ అనేది రెండు అడ్జెక్టివ్సే. రెండు అడ్జెక్టివ్స్ని కూడా కలిపింది. అర్థమవుతుందా? నెక్స్ట్, దే అండ్ ఐ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే. వాళ్ళు మరియు నేను హైదరాబాద్కి వెళ్ళాము. ఇది క్లాస్. అర్థమైందా? ఇప్పుడు మళ్ళీ నెంబర్స్ని కూడా వచ్చినప్పుడు 5 మరియు 5 కలిపితే 10 అవుతుంది. 5 and 5 makes 10. వాట్ ఈజ్ 35 and 5? 35 5 ఎంత అని. అర్థమవుతుందా? 35 5 40 అట్లా. ఇది ఫ్రెండ్స్ అండ్ గురించి. నెక్స్ట్ బట్ గురించి, ఎట్, కోఆర్డినేటివ్ కంజంక్షన్ ఒక్కొక్కటి డైలీ క్లాస్లో టీచ్ చేస్తాను ఫ్రెండ్స్. Please keep watching my channel and don't forget it. Subscribe to my channel and share. Thank you.